26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ప్రభుత్వాసుపత్రిలో అవినీతి జరిగింది అంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు అర్ధరహితం అన్నారు మంత్రి సత్యకుమార్. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్న మంత్రి పేర్ని నాని చుట్టూ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మే రకం అంటూ వ్యాఖ్యానించారు. తాను సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తినని, పేర్నిలా పార్టీలు మారలేదని అన్నారు సత్యకుమార్. అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేయడం కాదు, దాన్ని నిరూపించాలి అన్నారు ఆయన. ఈ అవినీతి అంటే అవినీతి ఏదో నిరూపించాలి కదా. మీరు రండి, ప్రజల్లోకి వెళ్ళండి. నేను అనేది అదే, అవినీతి అని మీకు అనిపిస్తున్నాడు, ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడండి. ఎక్కడ అవినీతి ఉందో చూపండి. మాట్లాడాలా, ప్రజల్లోకి రావాలా, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలా. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో మీరు ఏదన్నా ఒక వాదన చేస్తున్నప్పుడు, ప్రభుత్వం మీద ఒక విమర్శ చేస్తున్నప్పుడు దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత, దాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షాంతే ఉంటుంది. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్ని మీరు కన్విన్స్ చేయగలగాల. ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజల్లో ఈ సమస్యలను ప్రస్తావించకుండా కేవలం 4 గదుల్లో ఏసీ రూములకు పరిమితమైతే అప్పుడప్పుడు వచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, వచ్చిన ప్రతిసారి చెప్పిన మాటనే చెప్పడం తప్పిస్తే మీరు ఏం నిరూపించగలరు? కోర్టులు ఉన్నాయి, కోర్టులను మీకు తెలుసు, కోర్టులను ఎలా రకంగా వాడుతున్నారు. మీరు అవినీతి అంటున్నప్పుడు ప్రజల్ని ఒప్పించండి, ముందు ప్రజల్లో అవగాహన కల్పించండి. మీరు చెప్పిన అవినీతి లేదు, ప్రత్యామ్నాయ మార్గం ఉంది, కోర్టుకు వెళ్ళండి. కోర్టులో కూడా మీరు చెప్తున్న అవినీతి ఆరోపణలు చేయండి, విచారణ జరుగుతుంది, కోర్టు ద్వారా విచారణ జరుగుతుంది, దాని మీద నిలబడండి. ఏది కాకుండా మాట్లాడుతున్నారంటే వాళ్ళు చేస్తున్న వాదనలో పసలేదనే విషయం అర్థమవుతుంది. దానికోసం దృష్టి మరల్చడం కోసం రోజుకో కొత్త మాట తీసుకోవడం, రోజుకో నిర్ణయం తీసుకోవడం, ప్రజల్లో వాళ్ళకే ఒక నవ్వులాటగా తయారైపోయారు. ఒక లాఫింగ్ స్టాక్ అయిపోయింది ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.